ఎంఎల్టీ చదవాలా? డిఎంఎల్టీ చదవాలా? ఎంఎల్టీ చదివితే ఏం జాబ్స్ వస్తాయి? డిఎంఎల్టీ చదివితే ఏం జాబ్స్ వస్తాయి? ఎంఎల్టీ తర్వాత మళ్ళీ డిఎంఎల్టీ చేయాలా? అసలు ఏంటి? ఇటువంటి డౌట్స్ కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామందికి డిఎంఎల్టీ, ఎంఎల్టీ కోర్సుల గురించి కొన్ని అపోహలు ఉంటాయి, కొన్ని అనుమానాలు ఉంటాయి. అసలు డిఎంఎల్టీ, ఎంఎల్టీలో సేమా కాదా? అసలు ఏంటి వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. మొదటగా డిఎంఎల్టీ గురించి మాట్లాడుకుందాం. డిఎంఎల్టీ అనేది తెలంగాణలోని పారామెడికల్ బోర్డ్ అనే ఒకటి ఉంటుంది. పారామెడికల్ బోర్డు ద్వారా ఇది అందించబడుతుంది విద్యార్థులకి. దీనికి అర్హత వచ్చి +2 ఇంటర్మీడియట్ పాస్ కావాలన్నమాట. ఇది ఇంటర్మీడియట్ పాస్ అయితే ఏదో ఒక కోర్స్ చేసి ఉండాలి, అప్పుడు వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇది 2 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత మనం ఎగ్జామ్ రాసి పాస్ కావచ్చు. ఒకేసారి ఉంటుంది ఎగ్జామ్ 2 సంవత్సరాలకు కలిపి. ఇది పాస్ అయిన తర్వాత మనం ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాల్లో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఎంఎల్టీ కోర్స్ ఉన్నది. ఈ ఎంఎల్టీ కోర్స్ అనేది తెలంగాణలోని ఇంటర్మీడియట్ బోర్డు అందిస్తుంది. ఈ కోర్స్ కాల వ్యవధి వచ్చి 2 సంవత్సరాలు. దీనికి అర్హత వచ్చి 10వ తరగతి పాస్ కావాలన్నమాట. సో 10వ తరగతి కాబట్టి కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్కి 2 సంవత్సరాలు ఎంఎల్టీ చేసిన తర్వాత తప్పనిసరిగా గవర్నమెంట్ అందించే అప్రెంటిస్ మాత్రం తప్పనిసరిగా కంప్లీట్ చేసుకొని ఉండాలన్నమాట. లేదో ఈ సర్టిఫికేట్ చెల్లదు. అయితే ఇక్కడ డిఎంఎల్టీకి మాత్రం అప్రెంటిస్ అవసరం లేదు. అయితే ఎంఎల్టీకి మాత్రం తప్పనిసరిగా అప్రెంటిస్ అవసరం అన్నమాట. ఇది గవర్నమెంట్ అందిస్తుంది మనం ఇంటర్ పాస్ అయిన తర్వాత. సో అది ఇంటర్ వొకేషనల్ కోర్స్. అది ఎంఎల్టీ అనేది ఆ కోర్స్ అయిపోయిన తర్వాత మనకి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది అప్రెంటిస్కి. అప్పుడు మనం అప్లై చేసుకోవాలన్నమాట. అది సంవత్సరం అందిస్తారు, తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. తర్వాత మనం ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగంలో స్థిరపడవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు కొన్ని గమనించాల్సిన విషయాలు ఏంటి అంటే, ఇవి 2 వేరు బోర్డులు ఇస్తుంది. అటు పారామెడికల్ బోర్డు ఏమో డిఎంఎల్టీ ఇస్తుంది, ఇటేమో ఎంఎల్టీనేమో ఇంటర్మీడియట్ బోర్డు అందిస్తుంది. కానీ 2 కోర్సులు ఈక్వల్ అనమాట. డిఎంఎల్టీ చేసిన వాళ్ళకి అదే సేమ్ పొజిషన్స్ జాబ్స్లో సెట్ కావచ్చు, ఎంఎల్టీ వాళ్ళు కూడా సేమ్ అదే పొజిషన్స్ వస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే, డిఎంఎల్టీకి మాత్రం అప్రెంటిస్ ఉండదు, ఎంఎల్టీకి మాత్రం పక్కా అప్రెంటిస్ చేయాలన్నమాట.